నమస్తే అండి, నేను ప్రభుత్వం మాట్లాడుతున్నా. ఎన్టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఎఫ్డి రేట్ల గురించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నారు. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినప్పుడు ఎఫ్డీని ఎలా చూడాలి? అది ఎఫ్డీలో మనకు పెట్టడం మంచిదేనా కాదా? ఎఫ్డీని ఆల్టర్నేట్గా ఇంకేదన్నా ఉందా? ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు రిటర్న్స్ ఇంకా ఎక్కువ ఏదైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు న్యూట్రల్ స్టాండ్ నుంచి అకామిడేట్ స్టాండ్కి తీసుకొచ్చాడు ఆయన గవర్నర్ గారు. అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా 2 రేట్లు కట్టు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకో 50 బేసిస్ పాయింట్స్ 2 టైమ్స్ 0.25% అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు ఎఫ్డి రేట్లు ఇంకా తగ్గుతాయి. తగ్గుతున్నప్పుడు మనం ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. అంటే రెపో రేటు తగ్గుతున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతూ ఉంటాయి. సో లెండింగ్ అంటే కమర్షియల్ బ్యాంక్స్కి వచ్చేది వాళ్ళు ఇచ్చేది రేట్లన్నీ తగ్గిస్తారు. రీసెంట్గా కూడా 50 బేసిస్ పాయింట్ ఆల్రెడీ మనం కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత 2 టైమ్స్ కట్ చేసాం. 0.25 కట్ చేశారు. సో ఈ చేసినప్పుడు ఆ రిపో రేట్ తగ్గిస్తే ఆర్బీఐ నుంచి కమర్షియల్ బ్యాంక్స్కి అదే లెండింగ్ రేటు, డిపాజిట్ రేట్స్ ఉంటాయి కాబట్టి అవి తగ్గుతాయి. సో డెఫినెట్గా లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఎఫ్డీకి ఇంట్రెస్ట్ రేట్లు పోను తగ్గుతాయి. ఒకవేళ ఇప్పుడు తగ్గే ముందే ఇంకా మన కొన్ని బ్యాంకులు తగ్గలేదు, ఇవి ఇప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ పెట్టుకొని ఆ బ్యాంకులు తగ్గించే లోపలే మనం ఒక టర్మ్ పెట్టుకొని ఆ టర్మ్లో చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇంట్రెస్ట్ రేట్లో ఉంటాయి కాబట్టి. లేదు అంటే వాట్ టు డూ, ఏం చేయాలి అంటే అసలు ఎఫ్డీస్లో కన్సిడరేషన్ ఏంటి? క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే బ్యాంక్స్ కూడా పెనాల్టీ కూడా వేస్తాయి కదా, 0.5 to 1% ఛార్జెస్ చేస్తాయి ఎఫ్డీకి మెచ్యూరిటీ కంటే విత్డ్రా చేసేటప్పుడు. అడిషనల్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు దానికి. ఎందుకంటే హోల్డింగ్ పీరియడ్ ఎంత చూసుకొని దాని ప్రకారం ఇంట్రెస్ట్ కూడా చేస్తారు. ఇది ముందుగా మనం మెచ్యూరిటీ కంటే ముందుగా ఇది చేసుకుంటే. అంటే ఎఫ్డీకి ట్యాక్సబుల్ ఇన్కమ్, మనం ఏదైతే ఇంట్రెస్ట్ తీసుకుంటున్నామో అది ట్యాక్సబుల్ ఇన్కమ్. యాన్యువల్ ట్యాక్స్ మీ స్లాబ్ ప్రకారం ఎంత ఉందో దాని ప్రకారం అది ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే అక్రాస్ లెండింగ్ బ్యాంక్స్ ఎంత, అన్ని బ్యాంకులు కూడా సేమ్ ఉంటాయా? తగ్గించినప్పుడు కొన్ని ఒక్కొక్క బ్యాంక్ ఒక్కో రకం ఉంటాయి. 6.5 to 7.4, 7.5% బ్యాంక్ టు బ్యాంక్ డిఫరెంట్ ఉంది. అంటే ఎక్కడ మనకు ఇది వస్తుంది, ఎక్కువ మనం పెట్టుకుంటే ఎక్కువ ఎఫ్డి రేట్లు ఎక్కువ ఇస్తారనేది చూసుకుంటే 0.5% కూడా తేడా ఉంటుంది. ఏ బ్యాంక్ ఇస్తుంది, ఏ బ్యాంక్ సీనియర్ సిటిజన్కి ఇస్తుంది, ఏ బ్యాంకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది, అది డిక్లేర్ చేసుకొని దాని ప్రకారం ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. తగ్గుతున్న కొద్దీ ఇంకా తగ్గుతుంటాయి. ఆల్టర్నేట్స్ ఏంటి? దీనికి ఆల్టర్నేట్ ఏంటి? ఎక్కడ పెట్టాలి? బ్యాంక్లో పెట్టుకుంటే మంచి ఇంట్రెస్ట్, ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వలేము. ఎక్కడ పెట్టాలి? డెట్ ఫండ్స్లో పెట్టచ్చు. అంటే షార్ట్ టర్మ్కి డెట్ ఫండ్స్లో టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ వాటిల్లో పెడితే అంటే వైబుల్ టు డిపాజిట్, ఎఫ్డి డిపాజిట్స్కి ఇట్స్ వైబుల్. డెఫినెట్గా ఇది ప్రూవ్ అయింది కూడా. ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నప్పుడు డెట్ ఫండ్స్లో పెట్టుకుంటే ఆ ఇంట్రెస్ట్ దీనికంటే ఎక్కువ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదివరకు ఆల్రెడీ పడుతున్నప్పుడు అలా వచ్చినాయి కూడా. సో ఇప్పుడు కూడా షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్కి దిగి 1 to 3 years అట్లా చేసుకుంటే టార్గెట్ మ్యూచువల్ ఫండ్, మెచ్యూరిటీ ఫండ్స్ అవి కూడా చేసుకుంటే దాని ప్రకారం కొంచెం రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ ఆఫ్ డెట్ ఫండ్స్ ఏంటి? ట్యాక్స్ డిఫరల్. అంటే ఎఫ్డీస్ డెట్ ఫండ్స్ ట్యాక్సబుల్ యాజ్ యువర్ ఫండ్. ఎఫ్డీస్ చేస్తే డెట్ ఫండ్స్ కూడా ట్యాక్స్ యాజ్ వెల్ స్లాబ్. ట్యాక్సేషన్ డిఫర్డ్ అంటిల్ రిడెంప్షన్. మనం రిడెంప్షన్ చేసేదాకా మళ్ళీ ట్యాక్స్ లేదు. కాంపౌండ్ బెనిఫిట్స్ వస్తున్నాయి, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటుంది, కాంపౌండింగ్ బెనిఫిట్స్ వస్తుంది. అంటే పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి, సో అది కూడా ఇంప్రూవింగ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్. అంటే నో ప్రీమేచర్ ఎగ్జిట్ పెనాల్టీ. మనం మధ్యలో అక్కడ ఎఫ్డీలో మధ్యలో వచ్చినప్పుడు 0.5 నుంచి 1% వాళ్ళు కట్ చేసుకుంటున్నారు ఛార్జెస్. సో ఇక్కడ ఏం ఛార్జెస్ లేవు, అది కూడా ప్లస్సే కదా డెట్ ఫండ్స్లో. దాని మీద ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే రేషియో ఎక్స్పెన్సెస్ డెట్ ఫండ్స్లో ఉంటాయి. ఏ ఫండ్ కొన్ని రేషియో ఎక్స్పెన్సెస్ కూడా లేని ఫండ్స్ ఉంటాయి కొన్ని. సో అలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటూ
ఈ బ్యాంకులో ఎఫ్డీలో పెట్టుకుంటే మనం మెచ్యూరిటీ కంటే ముందే క్యాన్సిల్ చేసుకున్నప్పుడు 1% దాకా కట్ చేసుకుంటారు. ఆ ఛార్జెస్ అన్నీ ఇక్కడ లేవు, అది ఒక ప్లస్ పాయింటే. సో ఇట్లాంటప్పుడు ఎఫ్డీ కన్నా ఈ డెట్ ఫండ్స్లో పెట్టుకుంటే కొంచెం 8 to 9% వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో హిస్టరీ కూడా చెప్పింది, లాస్ట్ హిస్టరీ కూడా ఇట్లా పడుతున్నప్పుడు కూడా ఎఫ్డీ రేట్స్ కంటే ఈ 70 to 80 కేసెస్లో ఇట్లా 1 to 5 years పెట్టుకున్నాయి, రిటర్న్స్ అలా వచ్చినాయి. ఎక్కువ ఈల్డ్ కూడా టార్గెట్ మ్యూచువల్ ఫండ్స్ అట్లాంటి వాటిల్లో కూడా ఈ రికార్డ్ అది వచ్చింది అది. సో అంటే రిస్క్ బేస్, ఇట్లాంటివి రిస్క్ తీసుకుంటూ హై రిస్క్ ఉన్నాయి, హై రివార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఎఫ్డీస్ తగ్గుతున్నప్పుడు ఈ డెట్ ఫండ్స్లో పెట్టుకుంటే కొంచెం రిటర్న్స్ మామూలుగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ఫండ్స్ ఉంటాయి లో రేటెడ్ ఫండ్స్, డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది దాంట్లో, పెద్ద ఎక్కువ ఉండదు, లాకింగ్ టర్మ్ కూడా ఎఫ్డీ రేట్స్ కంటే కొంచెం ఇదిగా ఉంటుంది. సో అట్లాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని ఏ ఫండ్ ఎక్కువ ఇస్తుంది, ఏ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి అట్లాంటివి చూసుకుంటే ఈ డౌన్ ట్రెండ్లో రేట్స్ తగ్గే టైంలో వాటి షార్ట్ టర్మ్ పెట్టుకుని, మళ్ళీ లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్లో పెట్టుకుంటే మనకి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో దాని ప్రకారం చేసుకుంటే ఎఫ్డీస్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే మనకు కొంచెం మనం పెట్టిన అమౌంట్ హార్డ్ అండ్ మనీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.